రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. మిత్రులారా, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశాలలో భాగంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ముఖ్య కార్యకర్తల సమావేశం మద్దూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా మన పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి గారిని ఆహ్వానించి వారిని గెలిపించడానికి మీ శాయశక్తుల కృషి చేస్తామని మాట ఇచ్చినందుకు వారి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కొడంగల్ శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ కార్యక్రమంలో తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు మన కొడంగల్లో 5 సార్లు శాసనసభ్యుడిగా, ఈనాడు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా మనందరికీ మార్గదర్శకుడుగా ఉన్న పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, మాజీ శాసన మండలి సభ్యులు రాములు నాయక్ గారు, మా సోదరుడు మీ అభిమాన నాయకుడు ఎల్లవేళలా మీకు అండగా నిలబడి మీ కష్టాలల్లో మీ నష్టాలల్లో మీ ఇంట్లో చిన్న శుభకార్యం ఉన్న మీకు అందుబాటులో ఉండే మా సోదరుడు తిరుపతి రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న జైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, జిల్లా పార్టీ నాయకులు, ముఖ్యమైన వాళ్ళందరూ ఈ రోజులో ఈ కార్యక్రమంలో హాజరయ్యి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీని ఇస్తాము అని చెప్పడమే కాకుండా 25 తారీఖు నుంచి 30 తారీఖు లోపల 6 రోజుల్లో ప్రతి గ్రామంలో, ప్రతి తండాలో ఇంటింటికి తిరిగి, ప్రతి తలుపు తట్టి, ప్రతి గుండెకు చేరుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి మాట ఇచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఒక శుభదినం, హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి సందర్భంగా మీరందరి మాట ఇచ్చి కార్యక్రమం చేపట్టడం ఇది ఒక శుభసూచకం. ఈ కార్యక్రమం తర్వాత మన లంబాడ సోదరుల ఆరాధ్య దైవమైన బావోజీ మందిరానికి మనందరం, నేను కూడా మీతో పాటు వచ్చి అక్కడ దర్శనం చేసుకొని దేవుడి ఆశీర్వాదం తీసుకొని కార్యక్రమాలు మనం మొదలు పెడదాం. ఈరోజు ఈ వేదిక మీద నుంచి కొన్ని అంశాలు మీతో ప్రస్తావించదలుచుకున్నా. ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో 2009లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఆనాడు 14 రోజుల్లోనే 7500 మెజారిటీతో మీరు గెలిపించి మీరు నాటిన మొక్క ఈనాడు 33,000 మెజారిటీతోని కొడంగల్ ఎమ్మెల్యే అవ్వడమే కాదు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మీరే కాపాడి, మీరే అండగా నిలబడి, ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఈ కొడంగల్ అండగా నిలబడ్డది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతోనే ఇంత వాడినైనా అని చెప్పి నేను సవినయంగా మీకు అందరికీ మనవి చేస్తున్నా. మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి. 70 సంవత్సరాలు మనకెంతో అభివృద్ధిలో అన్యాయం జరిగింది. అప్పుడెప్పుడో 68, 67లోనో అచ్యుతారెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు మనకు మంత్రి వచ్చింది. పెద్దలు గురునాథ్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయినా, నందారం వెంకటయ్య గారు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా అయినా
మన కొడంగల్ ప్రాంతానికి ఒక మంత్రి పదవి కూడా రాలేదు. ఆ లోటు ఉండే. ఇవాళ లోటునంతా భర్తీ చేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు మారుమూల ప్రాంతమైన కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి పదవి, పిసిసి అధ్యక్ష పదవి రెండు ఏకకాలంలో ఇచ్చిందంటే మన ప్రాంతం పట్ల కాంగ్రెస్ పార్టీ చూపించిన ప్రేమ ఈరోజు మన కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు మనకు చదువుల విషయంలో కానీ, మనకు పెట్టుబడుల విషయంలో కానీ, మన ప్రాంత సాగునీరు తాగునీరు విషయంలో కానీ చాలా కాలం నుంచి అన్యాయం జరగడమే కాకుండా కృష్ణా వికారాబాదు రైల్వే లైన్ కూడా 20 ఏండ్ల నుంచి అది అక్కడనే పడవ పడ్డది, పడకేసింది. మరి ఇవాళ ఎప్పుడు మనము ఎవరి దగ్గరకు ఒకరి దగ్గరికి వెళ్ళి మనం చేయి చాపి అడిగే పరిస్థితి ఉండే. మనకు చిన్న సీసీ రోడ్డు కావాలన్నా, మోరి కాలువలు కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, పిల్లలకు బడి కావాలన్నా, ఏదన్నా తండాలో గుడి కట్టుకోవాలన్నా మనం ఎవరి దగ్గరకు ఒకరి దగ్గరకు పోయి పట్నం పోయి ఎవరినన్నా మనం చేయి చాపి అడుక్కునే పరిస్థితి ఉండే. ఇవాళ చేయి చాపి అడిగే పరిస్థితి నుంచి ఎవరికైనా కొడంగలే ఇచ్చే స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనల్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఉండే 119 నియోజకవర్గాలలో ఏ అభివృద్ధి జరగాలన్నా, ఎవరు ఎన్నికల్లో పోటీ చేయాలన్నా ఇవాళ ఈ కొడంగల్ నిర్ణయం చేసే స్థాయికి ఈరోజు కొడంగల్ రానిచ్చింది అని అంటే మీ అందరి కష్టము, మీ అందరి కృషి, పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఇవాళ మనం ఈ స్థాయికి ఎదిగినాం.